జిల్లాలలో రాజకీయ, సామాజిక సమీకరణను తీవ్రంగా ప్రభావితం చేసే అతిపెద్ద సామాజిక వర్గం తూర్పు కాపులు. ఈ రోజున ఉత్తరాంధ్రలో ఉన్న 3 ఉమ్మడి జిల్లాలలో 34 అసెంబ్లీ సీట్లు, 5 ఎంపీ సీట్లు, 100% సీట్లలో ప్రభావితం చూపించగల సత్తా తూర్పు కాపులకు ఉంది. వారు ఏ పక్షం వహిస్తే వారిదే అధికారం. ఈ విధంగా ప్రతి ఎన్నికకు ఒక రాజకీయ పార్టీని గెలిపిస్తూ రావడం తూర్పు కాపుల స్పెషాలిటీ. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలలోని తూర్పు కాపులకు, విశాఖ జిల్లాలలోని ఓసీ కాపులుగా ఉన్న వీరంతా ఒకే మాట, ఒకే రాజకీయ బాటగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా తూర్పు కాపులు సంచలన సమావేశాన్ని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జెండాలు పక్కన పెట్టి మరి అన్ని జిల్లాల నాయకులు హాజరయ్యారు. టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు అంతా ఒకటిగా వేదిక మీద కనిపించడం విశేషం. వారంతా తమది ఒకటే నినాదమని చాటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తూర్పు కాపులు తమ సత్తాను చాటుకోవాలని అంతా స్పష్టం చేశారు. కాపులకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు అన్నారు. ఉమ్మడి ఏపీలోనే కాపుల నుంచి ముఖ్యమంత్రి కావాల్సిన బొత్స సత్యనారాయణ తొక్కి వేశారు అని కూడా టీడీపీకి చెందిన నాయకుడు రామకృష్ణ చెప్పడం విశేషం. ఇక కాపులలో నిజాయితీ ఉందని, అందుకే అమరావతి, పోలవరం నిర్మాణ పనులను పర్యవేక్షించే అవకాశం కాపు మంత్రులకే ఇచ్చారు అని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి చెప్పారు. తూర్పు కాపు సామాజిక వర్గంలో పుట్టినందుకే రాజకీయంగా తనకు అవకాశాలు దక్కాయని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాపుల నుంచి ముఖ్యమంత్రి కాలేకపోయారన్న ఆవేదన అయితే ఉందని ఆ సమావేశంలో నేతలు చెప్పడం విశేషం. ఈసారి అసెంబ్లీ సీట్ల పునర్విభజనలో కాపులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు అని ఈ సమావేశంలో తీర్మానించారు. అంతేకాకుండా తమకు బలం ఉన్న నియోజకవర్గాలలో వేరే వారికి అవకాశం ఇస్తే అన్ని పార్టీలలో ఉన్న తూర్పు కాపులు అంతా ఒకటిగా నిలిచి ఓడిస్తామని కూడా స్పష్టం చేశారు. తూర్పు కాపులకు రాజకీయ ప్రభావం కావాల్సిందే అని, దానికోసం వచ్చే ఎన్నికల నాటికి వీరంతా సంఘటితంగా కలవాలి అని వారంతా అభిప్రాయపడ్డారు. ఇవన్నీ చూస్తూ ఉంటే తూర్పు కాపులు ఈసారి రాజకీయంగా తమ వాటాను తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు అని తెలుస్తుంది. మరి అన్ని రాజకీయ పార్టీలలోని అధినాయకత్వం తూర్పు కాపుల విషయంలోని ఏ మాత్రం తేడా చూపించినా దెబ్బ తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. తమ అవసరం ఉందని రాజకీయ పార్టీలు గ్రహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్టు విశేషం.